కొండలక్ష్మి బాపూజీ గారి బయోగ్రఫీ అనేది ఇప్పటి వరకు ఎంటైర్ ఇండియాలో ఎవరు చేయలేదు. నేను కథ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత వాయిస్ ఓవర్కి వెళ్ళాము. వాయిస్ ఓవర్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 చేంజెస్ ఉండే, అది నేను ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే నేను మొత్తం ఆయన 100 years స్టోరీ మొత్తాన్ని కూడా రాసుకున్న దగ్గర ఏమైందంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉండే. ఆ మైనర్ మిస్టేక్స్ కూడా మామ ఐడెంటిఫై చేసేసి చాలా హెల్ప్ఫుల్గా అయింది. లేకుంటే అసలు నేను మళ్ళీ దాన్ని రీవర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుండే. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చింది, 15th దాదాసాహెబ్ పురస్కారము ఢిల్లీలో వచ్చింది. మేము ఊహించలేదు, యాక్చువల్గా వస్తుందని కూడా అనుకోలేదు. ఎందుకంటే అక్కడ 100 crores 200 crores మూవీస్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో దాంతో పోలిస్తే మాది ఒక 20 lakhs 22 lakhs వరకు ఉన్నటువంటి బడ్జెట్ ఫిలింకి ఒక నేషనల్ లెవెల్లో అవార్డు రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుందని కూడా అనుకోలేదు. నేను దీనికి కంప్లీట్గా రచనా దర్శకత్వం మొత్తం నేనే చేశాను. ధనంజయ్ గారు దీనికి కాన్సెప్ట్ అడ్వైజింగ్ ప్లస్ ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. హోల్సమ్ ప్రొడ్యూసింగ్ చేశారు. ఎవరి ద్వారా కూడా అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదంటే పార్ట్నర్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మొత్తం హోల్సమ్ కూడా మొత్తం ధనంజయ్ గారే దీనికి కర్త కర్మ క్రియలాగా నేనే అనేలాగా ఆయన చేసుకున్నారు.